ఇక డీటెయిల్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. దీనిని టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటే ఏం చేయాలన్న దానిపై అంతర్గతంగా చర్చిస్తోంది. దీనిపై త్వరలోనే సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇందులో టీడీపీ జనసేన పొత్తుల వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దానిపై కూడా చర్చించనున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గాలి బంధిస్తారు. మారిన పరిస్థితి కనపడుతుంది. ఒకసారిగా చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన మధ్య పొత్తులు కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతోనే రాజకీయ పరిణామాలను పూర్తిగా రాజకీయ పరిణామాలను పూర్తిగా దృష్టి సారించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై అలర్ట్ అయింది. దీనిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేందుకు కూడా చంద్రబాబు సంబంధించిన అరెస్టు పరిణామాలపై పూర్తిగా చర్చించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల ఈ నెల 27వ తారీఖు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల లోపల లేకపోతే ఆ తర్వాత అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఒక 4-5 రోజుల్లోనే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోని మంత్రులకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశంపై కొంత స్పష్టతను ముఖ్యమంత్రి ఇచ్చిన నేపథ్యంలోని ఎమ్మెల్యేలకు కూడా ఇదే అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే టీడీపీ జనసేనకు సంబంధించిన పొత్తులపై క్లారిటీ వచ్చింది. అయితే దీని ప్రభావం పూర్తి స్థాయిలో వైసీపీ మీద పడదు అనేది మాత్రం అధినేత ఒక అంచనాతో ఉన్నా సరే, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సామాజిక పరిణామాల నేపథ్యంలోని కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కొంత ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితులతో పాటు టీడీపీ జనసేనకు సంబంధించిన పొత్తుల ప్రభావానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఎన్నికల సమయానికల్లా ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా చంద్రబాబు అరెస్టు తర్వాత సింపతి ఓటు బ్యాంక్ మీద తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సింపతి ఓటు బ్యాంక్ పై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెడతంతో పాటు దేశ లెవెల్ అంటే జాతీయ లెవెల్లోనే చంద్రబాబుకు అనుకూలమైన పరిణామాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబుపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది అనేది మాత్రం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చంద్రబాబుని అరెస్ట్ చేసింది, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి స్కాములకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా వివరించాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా దాంతో పాటు చంద్రబాబు తప్పు చేయకుంటే న్యాయస్థానంలో ఎందుకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వస్తాయి అనే అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి ఇందుకు సంబంధించిన స్కామ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలుత నుంచి అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి భూములు కావచ్చు, దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ లాంటి అంశాలు, ఇలాంటి అంశాల మీదే పూర్తిగా దృష్టి సారించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని విచారణ జరిపిన తర్వాతే సాక్ష్యాధారాలను సేకరించింది. సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతే చంద్రబాబుని అరెస్టు చేశాము. అందుకే న్యాయస్థానంలో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి అనే అంశాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఎమ్మెల్యేలు వివరించాల్సిన అవసరం ఉంటుంది అనేది మాత్రం ముఖ్యమంత్రి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలను కూడా అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అంశాలతో కావచ్చు, ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి ఈరోజు స్వల్పకాలిక చర్చకు తీసుకొచ్చిన ప్రభుత్వం అందులోని ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది కూడా పూర్తిగా ప్రజలకు వివరించడంతో పాటు ఎమ్మెల్యేలకు అవగాహన తీసుకొచ్చే దిశకు కూడా ఒక ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి స్వల్పకాలిక చర్చల్లో ప్రతి అంశాన్ని మాత్రం ప్రజలకు వివరించే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతో పాటు ఎమ్మెల్యేలకు కొన్ని కీలక ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఫోకస్ గా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి శృతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇకపై సీరియస్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జమిలీ అంటే మినీ జమిలీ ఎన్నికలు జరిగే ఉన్నట్లుగా దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ఆ మినీ జమిలీలోని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండబోతుంది. కేంద్రం
ఎన్నికలకు వెళ్తే తాము కూడా సిద్ధంగా ఉన్నామనేది మాత్రం ఇప్పటికే మంత్రులకు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. ఖచ్చితంగా ఎన్నికలు ముందస్తుగా వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే తాము సిద్ధంగా ఉన్నామనేది మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక సంకేతాలు కేడర్కి ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా అదే తగిన జాగ్రత్తలతోని ముందుకు వెళ్లాల్సింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇప్పటికే దాదాపు 95% వరకు కూడా పూర్తి స్థాయిలోని ఎన్నికల హామీలను నిలబెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గత టీడీపీ హయాంలోని ఏం చేశారు, ఎన్నికల హామీలు ఎంతవరకు చేశారు, మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేశామా లేనది కూడా లెక్కలతో కూడిన హామీలను ప్రజల్లోకి తెలియజేయాలి. ప్రతి ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని కూడా పూర్తి డేటా తీసుకోవాలి అనేది కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా సెప్టెంబర్ నెలలో పూర్తిగా రాజకీయాలు అంటే ఏపీ రాజకీయాలన్నీ కూడా మారిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, దాంతోపాటు టీడీపీ జనసేన పొత్తులు లాంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు వివరించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి సింపతి ఓటు బ్యాంక్ కోసం టీడీపీ ఫోకస్ చేసిన నేపథ్యంలోని ఖచ్చితంగా తాము కూడా స్పష్టంగా ఆధారాలతో కూడిన వివరాలను ప్రజలకు తెలియజేస్తే ప్రజలు ఖచ్చితంగా తమ పక్షాన ఉంటారు అనేది మాత్రం ఎమ్మెల్యేలకు భరోసాను ముఖ్యమంత్రి కల్పించే అవకాశం ఉన్నట్టుంది. అందులో భాగంగానే ఒక 3-4 రోజుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోని ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడంతో పాటు టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన అంశం, చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన అంశం, ఈ రెండు అంశాలను కూడా పూర్తిగా ఫోకస్ చేస్తూ పాలిటిక్స్ మీద తాజా రాజకీయ పరిణామాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ప్రతి అంశాన్ని, ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ కావడంతో టీడీపీ కేడర్ మొత్తం డీలా పడిన పరిస్థితిలోని ఖచ్చితంగా వైసీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క నేత ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలి అనేది కూడా ముఖ్యమంత్రి చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలోని రేపు జరిగే 2-3 రోజుల్లో జరిగే ఎమ్మెల్యేల సమావేశంలోని ముఖ్య నేతల సమావేశంలో ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. Details. Thank you, Galip. Thanks for the details.